నేను అసలు ఎంత ఎమోషనల్ అయిన మూమెంట్ ఏంటంటే ఒక రూమ్లో కూర్చొని చూస్తున్నప్పుడు నాని గారు మూమెంట్ ఆడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు. సక్సెస్ ఎక్కడంటే బ్రో, మనం లేనప్పుడు కూడా మన గురించి మాట్లాడుతున్నారు చూసారా, అది సక్సెస్. నా పక్కన కాలేజ్ గ్రూప్ అంతా ఉంది. బీచ్ మూమెంట్ అయ్యండ్రా అని ఇట్లా పదాలు వస్తున్నాయి, వెనకాల నుంచి వస్తున్నాయి. ఒకసారి నా ముందే ఎలా చేశారు బ్రో అసలు? ఆ డిఓపి గారిని ఫస్ట్ టైం వర్క్ చేసిన ఆయనతో. నేను చెప్పాను 12 సెకండ్లు షార్ట్ సార్ అది అని చెప్పినా కూడా, అయినా కూడా అట్లా చేద్దామన్నాను. ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. 8 o'clock కూర్చున్నాం పదకొండు. ప్రేమలో సాంగ్ హిట్ అవుతుంది అనే దానికన్నా సాంగ్లో ఉన్న స్టెప్ కూడా హిట్ అవుతుందని మీరు ఎలా తెలుసుకున్నారు? చాలా ఆపర్చునిటీ మిస్ అయ్యి, చాలా ఎఫర్ట్స్ పెట్టి అది కూడా మిస్ అయ్యి, నమ్మక అదంతా అయిన తర్వాత ఏదో చిన్న చితక సాంగ్స్ చేస్తూ వస్తున్నప్పుడు హాయ్ బ్రో. హలో బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే 200 million+ వ్యూస్ కోర్టు అనే సినిమాలోని ప్రేమలో అనే సాంగ్కి. అందులోని 200+ బ్రో, 200 million+. సో టుడే మనం మాట్లాడుకుందాం ద స్టోరీ బిహైండ్ ద ప్రేమలో సాంగ్ కొరియోగ్రఫీ. ఇంట్రెస్టింగ్. ఓకేనా? సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది బ్రో? కోర్ట్ అనే సినిమాలోకి ఈశ్వర్ గారు ఎలా ఎంటర్ అయ్యారు? ఒక సాంగ్ ఉంది, దాన్ని మీరు చేయాలి అని. ఏం లేదు బ్రో, ఈ సాంగ్కి చాలామంది మాస్టర్స్, ప్రొడక్షన్ నుంచి చాలామంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ. పలానా మాస్టర్స్ అనుకుని పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ డిస్కషన్ జరుగుతూ ఉంది. నాకు ఫోన్ చేసి చెప్పింది ఒక మాస్టర్. ఓకే. మాస్టర్ కాల్ చేసి, మాస్టర్ ఇట్లా ఈశ్వర్, నేను బిజీగా ఉండడం వల్ల ఈ సాంగ్ చేయలేకపోతున్నాను. ప్రియదర్శి గారు హీరో, కానీ సాంగ్లో ప్రియదర్శి గారు ఉండరు. ఇద్దరు పిల్లల మీద సాంగ్ చేయాలి, కానీ వాల్ పోస్టర్ నాన్నగారి ప్రెజెన్స్లో జరుగుతుంది సినిమా అని చెప్పారు. అవునా, నేను అప్పటికి నాన్నగారి హిట్ కోసం ట్రై చేస్తున్నా. అక్కడ మనం నమ్మట్లేదు, అంటే రీచ్ అవ్వడానికి మనకు కుదరట్లేదు. అండ్ వేరే ఏదైనా ట్రై చేస్తే మిమ్మల్ని నమ్మట్లేదు అనే సెన్స్లో చెప్తే, నమ్మాల్సిన అవసరం కూడా లేదు, మనం అంత ఇంకేం అవ్వలేదు కాబట్టి ఓకే, దాని ప్రాబ్లం లేదు. సరే అట్లీస్ట్ నాకు నాని సార్ అంటే చాలా అడ్మైర్ చేస్తాను, చాలా ఇష్టం. సరే నాని సార్తో వర్క్ చేయలేకపోయినా నాని సార్ ప్రెజెన్స్లో దీంట్లో ప్రొడక్షన్లో పనిచేస్తాం కదా అనే సెన్స్లో ఓకే చెప్పేసి నేను జగదీష్ గారిని కలిశాను. సో ఆపర్చునిటీ ఒక మాస్టర్ చేయలేకపోతే ఆ మాస్టర్ వదిలేయచ్చు. యాక్చువల్లీ నేను చేయను, ఇంకెవరిని చూసుకొని వదిలేయచ్చు. కానీ ఆ మాస్టర్ లేదు, ఇలాంటి సాంగ్ ఈశ్వర్ మాస్టర్ బాగా చేస్తాడు, మీరు ఈశ్వర్ మాస్టర్ నెంబర్ నేనే ఇస్తా అని నెంబర్ ఇచ్చి ఆ మాస్టర్ నాకు కాల్ చేసి చెప్పి అలాగా నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇంకో గొప్ప విషయం అది, ఆ మాస్టర్ పేరు చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ రకరకాలుగా మళ్ళీ ఏమైనా వస్తుంది. మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ పోవద్దు అంతే. సో అదొకటి. అండ్ అంతే బ్రో, అట్లా వచ్చింది. ఫస్ట్ అప్రోచ్ జగదీష్ గారితో ఏంటి బ్రో? అంటే ఫస్ట్ డిస్కషన్ కానీ, మీరు వెళ్ళి ఫస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు కానీ వాళ్ళ థాట్స్ ఏంటి, మీరు ఎలా కన్వే చేశారు, అది ఎలా ఎవాల్వ్ అయింది అనేది? అదే బ్రో, ఫస్ట్ థింగ్ ఆ రోజు నేను అనంతపూర్ నుంచి షూట్లో వస్తున్నా. బేసిక్గా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాయంటే నాకు, అంటే చెప్పాను కదా, ఇంకా ఆ ఇంట్రెస్ట్ నాకు బేసిక్గా సాంగ్ పాజిటివ్, నేను వినకుండా నాకు పాజిటివ్ అక్కడే స్టార్ట్ అయింది. ఓకే. అనంతపూర్లో ఒక సాంగ్ షూట్ జరుగుతుంది. నెక్స్ట్ డే కూడా నేను ఉండాలి అక్కడ. నెక్స్ట్ డే అసిస్టెంట్ని పెట్టేసి నేను బయలుదేరిపోయి అనంతపూర్ నుంచి బై రోడ్ వచ్చేసి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాను. లగేజ్తో పాటు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయి కూర్చున్నాను. వాళ్ళు కథ చెప్పారు నాకు, డోర్ వేసి ఫస్ట్ సాంగ్ వినిపించారు. ఫస్ట్ కథ చెప్పారు, సాంగ్ వినిపించారు. సాంగ్లో ఏం చెప్పాలో చెప్పారు. సో వాళ్ళ వర్షన్ ఒకటి చెప్పారు నాకు, ఏంటంటే చందు జాబిల్లి ఇద్దరు క్యారెక్టర్స్. చందు మల్టిపుల్ బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ డబ్బుల కోసం ఉంటాడు. జాబిల్లి ఒక 6 వరకు ఇంట్లో ఉండాలి, 6 తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళకూడదు అని ఒక దాంట్లో కాలేజ్ చదువుకుని ఒక అమ్మాయి. ఇద్దరి మధ్య ఒక లవ్ స్టోరీ, వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఎట్లా పరిచయం అయిందో చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఒక డే మొత్తం వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళ వద్ద మూమెంట్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అంతే నాకు చెప్పింది. సో దాని తర్వాత నాకు తక్కువ టైంలో మనము సాంగ్ షూట్కి వెళ్ళాల్సి వచ్చింది బ్రో యాక్చువల్లీ. ఓకే. సో 3 డేస్ ఏమో టైం ఉంది నాకు. ఆ 3 డేస్లో నేను ఒక వర్షన్ రాసుకొని వచ్చాను. దేనికి కూడా వర్షన్? దీనికి అంటే మనము నా ఐపాడ్ కింద ఉంది యాక్చువల్లీ, అది నేను మీకు ఒకటి చూపిస్తాను. ఓకే. నేను బేసిక్గా సాంగ్స్ ఇలా వర్క్ చేస్తుంటే బ్రో, మీకు కోట్ నేను వర్కింగ్ చేసిన చాట్ చూపిస్తాను మీకు అది. ఓకే. మీరు నాకు అది వాట్సాప్లో పంపండి బ్రో, నేను మీరు డిస్ప్లే చేస్తా. చేయొచ్చు అంటే చేయొచ్చు, అట్లేం లేదు. ఓకే, చేయొచ్చు అంటే నాకు అది వాట్సాప్లో పంపండి, నేను డిస్ప్లే చేస్తాను. కాబట్టి చేసేచ్చు, ప్రాబ్లం లేదు. కిందికి వెళ్ళాలి బ్రో, ఎందుకంటే చాలా రోజులు కదా.
జస్ట్ మీరు షేర్ చేయండి బ్రో, తర్వాత మనం డిస్ప్లే చేద్దాం. ఓకే. సో అంటే బేసిక్గా ఒక రఫ్గా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఒక సాంగ్ని మనము ఇది రిలీజ్ అవ్వలేదు, సారీ. ఇది కానీ వచ్చిందంటే పై రిలీజ్ అయిన సాంగ్ ఇది గుర్తుకొస్తున్నాయి బ్రో. ఓకే. బ్రో బేసిక్గా ఈ ఒక సాంగ్ ఏంటంటే మనం ఇది సాంగ్ కదా బ్రో. ఓకే. ఫస్ట్ బీజిఎం నుంచి ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తామో ఎట్లాంటి విజువల్స్ పడతాయో, ఏ షాట్ వేస్తామో, ఏ లిరిక్ వేస్తాం, బాబా మూమెంట్ ఎక్కడ మూమెంట్. ఇప్పుడు డాన్స్ మూమెంట్ చూసారు మీ దాంట్లో అల్లు అర్జున్ గారి మౌంట చోటు ఉంటుంది, గుర్తుకొస్తున్నాయి. సో ఆ పోస్టర్స్ ఎక్కడ వస్తున్నాయి, ఏ లిరిక్లో వస్తుంది, దానిలో బీట్ షాట్స్ ఉంటాయి, ఆ రిఫరెన్స్ అంటే ఏ లిరిక్కి ఏ షాట్ పడుతుంది, దాంట్లో బస్ షాట్ ఒకటి ఉంటుంది. ఈ బస్ షాట్ అంటే ఎక్కడెక్కడ ఏం పడుతుందో ముందే మనం ప్లాన్ ఇచ్చేస్తాం బ్రో. సో ఇలాగే మనం కోర్టు కూడా చేసాం. సో కోర్టుకి కూడా అలా చేసి ఇచ్చిన తర్వాత ఆ వర్కింగ్ స్టైల్ నచ్చింది, మౌంటాజ్ ఇంకా ఫైనల్ అవ్వాలి. ఓకే. ఓకే బ్రో వర్కింగ్ స్టైల్ చాలా బాగుంది మాస్టర్, కానీ మనకి ఇంకేదో కావాలి ఓకే అని అడిగారు డైరెక్టర్. సో ఏది బ్రో, మనం పెద్ద దేవుళ్ళు అయితే కాదు. వచ్చిన 2 రోజులకే ఒక షూటింగ్ వచ్చాం, రాగానే మనం చెప్పిన మౌంటాజ్ లాక్ లేదు. కానీ మనం రాసిన దాంట్లో ఎక్కడో కథల నుంచి బయటికి వెళ్ళాం, కథలోనే ఉన్నాం, అది నచ్చింది వాళ్ళకి. సో మనం చేయించుకోవచ్చు ఈ మాస్టర్తో అనే హోప్ వచ్చింది. సో కొన్ని మౌంటాజ్ అప్పటికప్పుడు డిస్కస్ చేసి లాక్ చేసాము. తర్వాత డైరెక్ట్గా ఇంకా లొకేషన్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కొన్ని మౌంటాజెస్ ఇందాక మనం అనుకుని డిస్కస్ చేసినట్టు కొన్ని మౌంటాజెస్ ఆఫీస్ రూమ్లోనే లాక్ అయ్యాయి. ఓకే. కొన్ని మౌంటాజెస్ లొకేషన్ చూస్తూ చెప్పినాయి. ఇప్పుడు బీచ్లో షార్ట్ చేద్దామని వెళ్ళాం, బీచ్కి వెళ్తున్నా నా పక్కన గుర్రం కనిపించింది. బ్రో ఇప్పుడు చందు జాబిల్లి వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో వైజాగ్ బీచ్ పక్కన గుర్రాలు ఉన్నాయి, క్యామిల్స్ ఉన్నాయి. అది ఎక్కితే ఏంటి, ఎక్కొచ్చు కదా. చలో బ్రో ఎక్కిస్తారు, కథలు ఎన్నో చెప్పారు, కవితలు రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు. బాగుంది బ్రో, డన్ అయిపోయింది. తర్వాత పైకి గుడికి వెళ్ళాం. మీరు ఇది ఏది థియరీగా లేకపోతే ప్రాక్టికల్గా డిస్కస్ చేసింది కాదు. ఓకే. అంటే కూర్చొని అసెంబ్లీ అలా కాదు, లొకేషన్ రెక్కి చేస్తున్నప్పుడే డిస్కస్ చేస్తుంది ప్రతిది. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ చెప్తున్నాం, ఏదో మైండ్లో ఏదో సార్ త్రో చేస్తున్నప్పుడు నేను. ఓకే. డైరెక్టర్ కూడా ఎంత ఫ్లెక్సిబుల్ అంటే, బ్రో మీకు ఏదో సార్ చెప్పండి, ఎందుకంటే ఏది బాగుంటుంది అనేది చెప్పలేము, మీరు ఏదో చెప్పండి, మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు అంటే. నేను ఇంకా లొకేషన్ రెక్కి చేసినప్పుడల్లా నాకు ఏది వస్తే అది, నా మైండ్కి ఏ ఐడియా వస్తుంది నేను త్రో చేస్తూనే ఉన్నా. అది బాగుంటుంది బాగాలేదు అనే సెన్స్ పక్కన పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్ అని చెప్పేస్తున్నా. సో మీకు నచ్చిన ఏదైతే మౌంటాజ్ గుర్రం మౌంటాజ్ ఉందో, బీచ్కి వెళ్ళాం. కరెక్ట్గా చెప్పాలంటే నేను టాయిలెట్ పోస్తున్నా, బీచ్ దగ్గర టాయిలెట్ వస్తుంది, ఎటు పోయాలో అర్థం కావట్లేదు, ఇట్లా పోస్తుంటే గుర్రం నా ముందు అట్లా పోయింది. గుర్రం బాగానే ఉంది, సరే అటు తిరిగి చూస్తే మా వాళ్ళు అక్కడ ఏదో ఫొటోస్ తీసుకుంటున్నారు. అంటే బిహైండ్ ద స్టోరీ చెప్పమంటారు కాబట్టి బిహైండ్ ద స్టోరీ చెప్తున్నా. తిరిగి అప్పటికి అవ్వట్లేదు, ఇంకెక్కడ అర్థం కావట్లేదు, అని చూస్తా అంటే అక్కడ పోసి గుర్రం నుంచి పోయింది. సరే గుర్రం చూసిన ఐడియాకి మొత్తం కూడా లేదు, చెప్పేసరి వెళ్ళిపోయి బ్రో గుర్రం ఉంది ఇట్లా అని చెప్పేసి అంటే, బ్రో వైజాగ్ని ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో ఇద్దరు గుర్రం ఎక్కొచ్చు. సో దాన్ని ఎక్కొచ్చు, ఒక ఐడియా లాక్. సో దాని తర్వాత ఒక పాయింట్ తర్వాత సాంగ్లో ఒక చిన్న టఫ్ పాయింట్ ఏంటంటే బ్రో, ఈ అమ్మాయి 6 వరకే ఉంటుంది. ఓకే. 6 తర్వాత అమ్మాయి ఉండదు. అమ్మాయి లేకపోయినా కూడా ఉన్నట్టుగా క్యారెక్టర్ని చెప్పాలి ఏంటి. ఓకే. అని ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, జాబిలీటు చేరెను పొరపాటున మరియో. ఇక్కడ ఏంటంటే కథలో మనోడు మల్టిపుల్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడు, చైనా మొబైల్స్ అవి. కరెక్ట్. ఇఫ్ ఇన్ కేస్ చందమామని చూస్తూ చైనా మొబైల్ పైకి పెట్టి ఈ జాబిల్లి ఆ జాబిల్ని చూస్తూ సోలోగా ఫీల్ అయితే, బీచ్ పక్కన గాలి ఫీల్ అయితే ఏంటి, దీనికి మల్టిపుల్గా చాలా ఐడియాస్ చెప్తూ వచ్చినాయి. ఇక్కడ ఎప్పుడైతే ఫోన్ తీసి జాబిలి ఇటు చేరెను పొరపాటు మరియు అన్నప్పుడు హై వచ్చింది. ఇది కూడా రెక్కీ టైంలో ఆన్ ప్రాసెస్లో అంటే మైండ్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం ఇలాంటి చేద్దాం, ఈ డిస్కస్ చేస్తూ లాక్ అయిన మౌంటాజ్ అది. అండ్ మీరు అసలు ఫస్ట్ సాంగ్ వినేసారా బ్రో? మీకు మొత్తం సాంగ్ వినిపించారా, లేకపోతే ట్యూనా, లేకపోతే సగం లిరిక్స్ ఎలా వచ్చిందండి మీ దగ్గర? అంటే ఫస్ట్ రఫ్గా అయినప్పుడు పల్లవి వరకు ఉంది. ఓకే. పల్లవి వరకు ఉంది. తర్వాత కొంచెం కొంతవరకు ఇంకా లిరిక్స్ ఏ మారుతాయి బ్రో, ఇంకా ఫైనల్ కాదు అనే సెన్స్ చెప్పారు నాకు. సరే ఏమున్నా మనకు కథ చెప్పాల్సింది ఇదే కదా అనే సెన్స్లో నేను కూడా ఓకే డన్, ఏదైనా సరే మనం ఫస్ట్ ఈ సాంగ్ చేయాలి. సాంగ్లో ఏదో చిన్న పాజిటివ్ ఎనర్జీ ఉంది, మనకు రేపొద్దున
ఏదో అవుతుంది, లేకపోతే ఏదో చేస్తారు నానేసారు ఉన్నారు కాబట్టి అనే సెన్స్లో నేను స్టార్ట్ చేసిన అంత. కానీ షూట్ టైంకి అయితే మొత్తం సాంగ్ అయితే వచ్చేసింది బ్రో. సో షూట్ టైంలో ఫస్ట్ టైం సాంగ్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? లిరిక్స్ పూర్ణాచారి గారు ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు, గుణచరి గారు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు, విజయ్ గారు అయిపోయారు, చాలా మంచి. బట్ ఫస్ట్ టైం విన్నప్పుడు ప్రేమలో సాంగ్ మీ రియాక్షన్? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్రో, ప్రేమలో సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉందనే ఫీలింగ్ ఉంది, కానీ టీం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టీం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సినిమాలో ఒకే సాంగ్ ఉంది, ఇదే ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ లాగా అందరం అనుకుని వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు నా మైండ్లో ఏముందంటే అంత ఏముంది దీంట్లో, సరే ఒకవేళ అంత ఉందనుకుంటే చేసేదేమో పెద్ద క్యాస్ట్ కాదు కదా, ఎవరు చూస్తారు అని అప్పుడు మాకు తెలియదు, రోషన్ కానీ తెలీదు అప్పటికి ఎవరు చూస్తారు. నా మైండ్లో యాజ్ అ ఆడియన్గా ఒక నార్మల్ టెక్నీషియన్గా ఆలోచించినప్పుడు వీళ్ళు అనుకున్నంత ఏముంది దీంట్లో కథల నుంచి. ఇంకోటి నా మైండ్లో ఇంకోటి చెప్పాలంటే తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు నేను పాటను ప్రేమించడం స్టార్ట్ అయింది, కానీ అంతకుముందు ఊరికే రఫ్ బేసిక్ లెవెల్లో నేను పాట వాళ్ళ దగ్గర విన్నప్పుడు యుద్ధాలు చేశారు, కథలను తిప్పారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో ఏంటి పదాలు, ఎవడంటాడు ఇవి, ఓకే ఏంటి మమ్మీ అంటారు ఆ టైపు. ఫస్ట్ అది నేను ఇంకా కాన్సన్ట్రేట్గా కథ తెలియక ముందు నార్మల్గా వింటాం కదా, అట్లా విన్నప్పుడు ఏదో అనుకుని వచ్చా ఏంటిది ఇప్పుడు అని అనిపించింది. అంటే బేసిక్గా నేనే ఆఫ్లో ఉన్నానేమో అనిపించింది, అప్పుడు నేను ఆఫ్లో విన్నానేమో అనిపించింది. తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు చాలా మ్యాటర్ ఉంది రామాయణ దీంట్లో, మనం ఏదో రఫ్ అనుకున్నాం, వాళ్ళందరూ అనుకోదని తప్పలేదు, మనం ఏదో దీన్ని ఏదో నిలబెట్టాలి. ఫుల్ సాంగ్ విన్నప్పుడు అసలు మళ్ళీ వాళ్ళు దాని కథ ఉంది, కథతో పాటు హుక్ స్టెప్ ఉంది, హుక్ స్టెప్తో పాటు ట్రిపుల్ ఎమోషన్ ఉంది, దాని తర్వాత ఈ పాట తర్వాత కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది. జుజో మనం చాలా చిన్న విషయం అనుకుందాం, చాలా పెద్ద విషయం ఇది. మన ఏదైనా చేసి కింద మీద పడి ఎట్లా చేసి ఎంత అంటే రాత్రుల డేస్ పక్కన పెడితే ఏదైనా చేసి దీన్ని మనం 100% ఇచ్చేయాలి అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఫస్ట్ విన్నప్పుడు మాత్రం అంటే అదే ఒక రెగ్యులర్ ఆడియన్గా ఏవైతే ఫీల్ అవుతుందో అదే ఫీల్ అయ్యాను నేను యాక్చువల్గా. సో అయిపోయింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ బ్రో, నాకు డైరెక్టర్ జగదీష్ గారు అంతా చెప్పారు కదా, కానీ అసలైన మ్యాటర్ చెప్పలేదు. ఇప్పుడు ఏదైతే మనకు సినిమాలో కోర్టులో ఎందుకు మనోడు నించుంటాడు, ఎందుకు ఆ రూమ్లో 12 నిమిషాలు ఏమైంది అనే సెన్స్ ఉంటారు కదా, అది చెప్పలేదు. నాకు చెప్పలేదు కాబట్టి బేసిక్గా ఆయన నా దగ్గర దాచిన కారణం ఏంటంటే అది సినిమాలో అదే మేజర్ పాయింట్ కదా, అది చెప్పడం ఎందుకు, లీక్ అవ్వచ్చు ఉండొచ్చు ఎందుకు అంటే యాజ్ అ మేకర్గా ఆయనకు ఉంది, అది ఎక్కువ చెప్పడం ఎందుకు, దాన్ని చెప్పకుండా దాచేసుకొని మనకు కావాల్సిన కథకి దీనికి సంబంధం లేదు కాబట్టి అది వదిలేస్తారు. సో నేనేం చేశానంటే తర్వాత సాంగ్ సెకండ్ డే అట్లా వర్క్ చేసుకుని వచ్చినప్పుడు ఆయన ఏదైతే కథ ఉందో అది మొత్తం నేను సాంగ్లో పెట్టా. ఆయన షాక్ అయ్యాడు, బ్రో మీకు ఏమైనా కథ చెప్పారా అని. లేదు బ్రో ఎవరు చెప్పలేదు దీని గురించి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరన్నా దీని గురించి డిస్కస్ లేదు బ్రో నేను డిస్కస్ ఎందుకు ఏమైందని, మన కథ ఇది బ్రో మీరేంటి మొత్తం మాంటాజ్లు చెప్పేశారు అంటే ఏమైంది బ్రో అంటే దాంట్లో లిరిక్ ఉంటుంది బ్రో, మ్యారేజ్ దగ్గర మీరు అది ప్లే చేయొచ్చు. ఓకే అంటే మాంటాజ్ చెప్తాను. మాంటాజ్ ఏంటంటే ఆమె శారీ ఆకాశం వీలుందా అది సాంగ్ ఉంటుంది, లిరిక్ ఉంటుంది. లిరిక్లో ఏంటంటే మ్యారేజ్ అట్మాస్ఫియర్ జరుగుతూ ఉంటుంది, అక్కడ హీరో ఎంటర్ అవుతాడు, హీరోయిన్ శారీలో వస్తుంది. శారీలో వచ్చిన తర్వాత మెటఫారికల్గా చందు జాబిల్లి కూడా అక్కడ జరుగుతున్న పెళ్ళి ఇద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూస్తూ వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని సెన్స్లో చూసుకుంటారు బ్రో. దూరం నుంచి ఆవిడ ఇలా అంటే అమ్మాయి కూడా ఇలా అంటుంటే లాస్ట్లో ఇలా అంటాడు బ్రో అని చెప్పేసి అంటే ఏంటి 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 అని ఏమైంది బాగుంటుంది కదా అంటే ఇలాంటి సెన్స్ ఐడియా ఇలాంటిది కావాలంటే ఎగ్జిక్యూషన్ ట్రీట్మెంట్ వెళ్ళొచ్చేద్దాం మనము అని చెప్పేసి అన్నాం. అసలు ఐడియానే వద్దు బ్రో అని అన్నాడు. బ్రో బాగుంటుంది బ్రో, అసలు చందు జాబిల్లి లాస్ట్ వరకు అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది వీడికి, లాస్ట్ వరకు కలిసి ఉండే ఉద్దేశం ఉంది వీడికి, ఇది లస్ట్ కాదు అని చెప్పాడంటే బ్రో అన్నీ ఓకే బ్రో కానీ ఐడియా వద్దండి. ఏమైంది బ్రో అంటే తర్వాత మెల్లిగా బ్రో కథ ఏంటంటే మన కథలో ఒక పెళ్ళికి వెళ్తారు బ్రో, అక్కడే వీళ్ళు ఒక 11 minutes 12 minutes ఒక రూమ్లో స్టక్ అయిపోయి వచ్చేస్తారు. కోర్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ రూమ్లో ఏం జరిగింది అనే దాని మీద జరుగుతూ ఉంటుంది. బేసిక్గా ఒక నార్మల్ రెగ్యులర్ అని ఏమనుకుంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక జరగకూడదు జరిగింది అనుకుంటారు అని టీనేజ్ ఉంది కాబట్టి అలా అనుకుంటారు, కానీ లోపల జరిగింది పెళ్ళి అన్నాడు. అవునా మరి నాకేం చెప్పలేదు బ్రో అంటే నాకేం తెలుసు బ్రో మీరు ఈవెంట్ రాసుకొస్తారని
సో అది నేను ఆల్మోస్ట్ ఆ రోజు మొత్తం నవ్వుకున్నా అంటే ఓ ఈజీగా మీరు ఒక స్టోరీ రాసి అంటే అనిపించింది తర్వాత Choreographer గా అంటే కథలోనే ఉన్నామని హ్యాపీ ఫీల్ అవ్వాలా లేకపోతే కథను మొత్తం చెప్పేస్తామని సాడ్గా ఫీల్ అవ్వాలని అర్థం కాలేదు. బ్రో పెళ్లి గురించి మీరు ఏం రాయొద్దు బ్రో, అసలు జస్ట్ వైజాగ్లో ఇది చందు జాబీలు ఏం చేయొచ్చు అది మాత్రం రాయండి అని కొంచెం చెప్పారు. సో తర్వాత మ్యారేజ్ మొత్తం టాపిక్ తగ్గించేసి వేరే మాంటల్స్ రాసుకొచ్చారనమాట. ఫస్ట్ ఇప్పుడు ఒకసారి విజువల్స్ అన్ని చూద్దాం బ్రో. మీకు ఏదైనా విజువల్ దగ్గర ఏదైనా గుర్తొస్తే మాకు చెప్పండి జస్ట్. ఓకే. ఆ విజువల్ తీసినప్పుడు ఏమైనా ఛాలెంజెస్ కానీ లేకపోతే దాని వెనకాల మీకు అప్పుడు వచ్చిన ఏదైనా స్టోరీ కానీ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ వస్తే మాకు చెప్పండి. బేసిక్ ఇప్పుడు సాంగ్ లీడ్ ఏంటంటే బర్త్డే జరుగుతుంది, జరిగిన తర్వాత వెళ్తారు కదా. దీనికి బేసిక్గా మనం సపరేట్గా సాంగ్ ఏం చేయలేదు, సీన్తో పాటు సాంగ్ చేయాల్సి వచ్చింది. నేను ఈ సాంగ్ లీడ్ కోసం వెయిటింగ్ యాక్చువల్లీ. కరెక్ట్గా ప్యాకప్ అరగంట ముందు రెడీ మాస్టర్ అన్నారు, అప్పుడు మైక్ ఇచ్చారు నాకు. అసలు బీచ్ తెలుస్తలేదు, కరెక్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్యాకప్ అన్నప్పుడు కొంచెం బీచ్గా లైట్ ఉంది, ఆ లైట్లో హడావిడి తీసిన షార్ట్స్ అన్నీ వాళ్ళు హక్ చేసి క్లోజెస్ అని పడతాయి. కానీ వాళ్ళు కూడా అసలు నంబర్ 1 ఇంకా అసలు వాళ్ళు ఇంక చెప్పడానికి లేదు ఆర్టిస్ట్. వాళ్ళు కూడా అంతే ఫాస్ట్గా అంతే మూడ్లో చేసేసారు. ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని మీట్ అవ్వగానే వాట్ బ్రో అంటే కన్వర్జేషన్ ఏంటి రోషన్కి లేకపోతే వాళ్ళతో మీకు ర్యాపో రావడానికి? రోషన్తో కన్వర్జేషన్ ఏంటంటే బ్రో, రోషన్ చిన్నప్పుడు చాలా సినిమాలు చేశారు కదా. నేను డాన్సర్గా ఉన్నప్పుడు నా రోహిత్ గారి సినిమా ఒకటి ఉంటుంది. ఓకే. ఆయన రోషన్ వచ్చి అన్న నన్ను గుర్తుపెట్టావా అని అడిగితే తెలుసు కదా నాకు నువ్వు అని చెప్పేసి అన్న. లేదన్నా అని చెప్పి సాంగ్ చూపించాడు. ఓకే. సాంగ్ చూపిస్తే నువ్వెక్కడ ఉన్నావు అంటే ఇక్కడ చూపించాడు చిన్నగా. నేను ఇక్కడ మధ్యలో ఆడుతుంటే చిన్నగా రే రోషన్ అప్పుడు రే సేమ్ కదా అంటే నేను పోల్చుకోలేదు పెద్దగా ఇంతలా. అప్పుడు సో ఎక్సైట్మెంట్ ఉంది. తర్వాత మనకెలా గుర్తున్నాడంటే సలార్ చాలా సినిమాల్లో హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ లాగా గుర్తుంది మనకి. సో అలా గుర్తుంది. కానీ ఇది వచ్చి గుర్తు చేసేప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంకా బోర్న్ ఆర్టిస్ట్ అంటాం కదా, పుట్టుకతోనే ఆర్టిస్ట్ అంటే రోషనే, ఇంకెవరు లేరు నేను చూసిన దాంట్లో. అది ఇది చూస్తే నాకు ఆ షార్ట్ మీరు కౌంట్ చేస్తే 8 సెకండ్ల నుంచి 12 సెకండ్ల లోపే ఉంటుంది. ఓకే. దీని ఐడియా ఏంటంటే ఒక అమ్మాయి మనల్ని ఆ ముందు రోజు హగ్ చేసుకుంది, నెక్స్ట్ డే కలవబోతున్నాం. ఓకే. సో అదే సిచ్యువేషన్ అంతే రాసుకుంది. ఇప్పుడు దీనికి డిఓపి వచ్చేసి మహారాజా వాళ్ళు చేసిన దినేష్ గారు డిఓపి. వాళ్ళకి అంటే వాళ్ళు మోస్ట్ రియాలిటీని క్యాప్చర్ చేద్దాం అనేది ఇంట్లో ఉంటారు కదా. ఇప్పుడు మనకేమో ఈ సాంగ్కి అది టైం అంటే ప్రొడక్షన్ నుంచి నాకు ఆ రోజు ఇంత వర్క్ చేయాలని ప్రిపేర్ అయి ఉన్నాం. అంటే ప్రొడక్షన్ టైం బాగానే ఇస్తారు, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఆ రోజు అంత వర్క్ ఇన్ని మానిటర్స్ చేయాలని మనం ప్రిపేర్గా ఉన్నాం, ఈ లొకేషన్స్ షిఫ్ట్ అవ్వాలని. ఆ డిఓపి గారిని ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను ఆయనతో. ఆయన ఏంటి అక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ఆటోస్లో కెమెరా పెట్టుకుని కూర్చున్నాడు. గొరిల్లా షాట్. ఓకే సార్ అది అమ్మాయి రావడం అబ్బాయి రావడం వాళ్ళు ఒకరొకరు చూసుకోవడం, అంతకుముందు జరిగిన హగ్ సీక్వెన్స్ని ఒక రిలేట్ అయ్యారు, కలిసి బైక్ మీద వెళ్ళిపోతారు. ఇంతే సార్ దాన్ని అంటే అదే మనము న్యాచురల్గా అంటే మోర్ ఆర్గానిక్ క్యాప్చర్ చేద్దాం అంటాడు. నేనేమో ఇది ఆర్గానిక్గా ఏముంది ఇప్పుడు అన్ని బస్ అది సిఎంఆర్ బస్ స్టాప్ అక్కడ అది మామూలు. నేను చెప్పాను 12 సెకండ్ల షార్ట్ సార్ అది అని చెప్పినా కూడా అయినా కూడా అట్లా చేద్దామన్నాను. నేనేమో గట్టిగా మాట్లాడు, మనకు కొత్త కదా మనకేం తెలియదు, ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, కోపం వస్తుంది చెప్పాలంటే. ఈరోజు ఇన్ని షార్ట్స్ చేసే సాంగ్ నెక్స్ట్ ఇంకా మిగతా మాంటర్స్ కొంచెం టైం దొరుకుతుంది నాకు అనే సెన్స్లో ఏమంటే ఆయన వచ్చి ఆటో దగ్గర పెట్టుకుని రెడీ బస్సులో వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, ఆటోలో వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి, గ్రీన్ ఆటోస్ ఉండకూడదు ఎల్లో ఆటోస్ ఉండాలని చెప్పాను. ఇవన్నీ దేనికి 6 సెకండ్లు 12 సెకండ్లే కదా మన మైండ్లో కట్. ఇంత టైం వేస్ట్ అంటే నా వర్షన్ ఏంటంటే డిఓపి గారు ఆర్టిఫిషియాలిటీ కాకుండా న్యాచురల్ క్యాప్చర్ ఐడియా బాగుంది. కానీ అది సాంగ్లో ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ 1 మినిట్ ఉంటే వర్త్. ఈ 10 సెకండ్స్ 12 సెకండ్స్కి మనం అంతసేపు వెయిట్ చేస్తున్నాం. ఈ గ్యాప్లో మనం ఇంకో మౌంటర్స్కి వెళ్ళిపోవచ్చు. మనకున్న ప్రెషర్ అది. ఈయన వచ్చేసి వెయిట్ చేద్దాం చెప్పి ఆటోలో కెమెరా పెట్టుకుని అడిగాను. నేను అక్కడ కూర్చొని నేను డైరెక్టర్ చెప్పాను, బ్రో ఇది ఇంతే బ్రో కొంచెం ఉంటుందని. లేదు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, మనం ఇప్పుడు ఏం అనలేము, మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది బ్రో, మనం చేసేసుకున్నాం పర్లేదు, కావాలంటే ఇంకోటి ఎక్స్టెండ్ చేసుకుందాం ప్రాబ్లం లేదంటే సరే. ఇంకా మనకున్న స్థాయికి మనం ఏం చెప్పలేము ఇప్పుడు,
అన్నీ మూసుకొని సరే ఓకే అన్నాను. మీరు లిటరల్లీ బ్రో 8 o'clock కూర్చున్నాం, 11 అయింది. 10 సెకండ్లు తీయడానికి ఇది అమ్మాయి వస్తుంది, బస్ అడ్డం వస్తుంది, చాలా అబ్బాయి వస్తాడు, ఆటో అడ్డం వస్తుంది. ఆటోలు ఫుల్ మళ్ళీ మేమంతా ఏంటి పుసుకున్న రోషన్ ఎవరైనా గుర్తుపట్టారనుకో అదొక మళ్ళీ అదొక అందరు గుమ్ముకుడిపోతారు. ఇంకా అదంతా పీక్ టైం, కాలేజెస్లో జాబ్ వచ్చే టైం, ఆటోలు ఆగుతూనే వస్తున్నాయి, ఎవరిని ఏమనకూడదు, అది న్యాచురల్గా రావాలి అంటారు. సరే ఇంకా ఓకే, ఇదో కొత్త ఎక్స్పీరియన్స్ మనకి, ఏముంది 11 కాకపోయినా అదే ఒక 2 hours అది లేచింది బ్రో. 2 hours లేచిపోయింది. దాని తర్వాత ఇప్పుడు అమ్మాయి వచ్చింది చూసారా, అదే షార్ట్. తర్వాత క్లోజ్గా వెళ్ళాం, హక్ చేసుకున్నారు, అయిపోయింది అంతే. అది ఎంతసేపు ఉంచండి అంతే ఉంది. కానీ దాని వెనక నాకు పేషెన్సీ, నా కోపం టెస్ట్ మీకు ఏంటి ఇది షార్ట్ కదా అంటే చెప్పిన తర్వాత కూడా అలాగే చేద్దామంటే ఏం చేస్తాం మనం. కాకపోతే ఆయనకు హ్యాండ్స్ ఆఫ్ ఏంటంటే ఆయన అంత టైంలో కూడా అదే న్యాచురాలిటీ మిస్ చేయకుండా పట్టుకున్నాడు. అంటే నాకు తెలియదు పాపం, నేను ఒక దీంతో రెగ్యులర్ సాంగ్స్ లాగా చూసి నాకు తెలియక నేను అనేసాను, కానీ ఆయన స్టైల్ కరెక్ట్గానే చేశాడు యాక్చువల్లీ. గ్రేట్. ఇవన్నీ స్పాట్ బ్రో, ఇవన్నీ స్పాట్లోనే. ఎందుకంటే ఎలాగనే ఊడలు ఉన్నాయి అక్కడ, ఫ్రేమ్ బాగుంది. ఇప్పుడు ఒక అమ్మాయితో ఒక అబ్బాయి వెళ్తున్నప్పుడు వాడు ఎప్పుడు గాల్లోనే ఉంటాడు అసలు ఇంకా హ్యాపీనెస్. ఒక అమ్మాయి పక్కన ఉంది, ఇంకా టీనేజ్ ఎట్లుంటుంది. సో నా మైండ్లో ఏంటంటే గాల్లో ఊగాలి, జంప్ చేయాలి, వర్షం ఇలాగే చూస్తున్నాం, ఏదో మూమెంట్లోనే ఉండాలి ఇద్దరు ఇప్పుడు అని. సో అది స్పాట్లో చేసుకున్నది, ఊడలెక్కి ఊగేదంతా. ఇందాక చెప్పింది అది గుర్రం నా ముందు నుంచి పోవడం, అది అలా వెళ్తున్నా కూడా నేను కథలేనో చెప్పారు, అలా చూసాను దాన్ని. యుద్ధాలు చేశారంటే గుర్రం మీద ఎక్కితే ఏంటి, డైరెక్టర్ చెప్పాను, డైరెక్టర్ ఓకే అన్నాడు. ఇది ఫస్ట్ షాట్ బ్రో సినిమాలో, సాంగ్ షూట్ ఇది ఫస్ట్ షాట్, గుర్రం షాట్ ఫస్ట్ షాట్ చేస్తాను. అది రెగ్యులర్ షాట్ ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే. వేల వెన్నెలంతా మీద వాలి వెలుగున్నంత మోయం అంటే నీకు ఎంత అరే అని. ఇక్కడ బేసిక్గా ఒక అమ్మాయి బైక్ ఎక్కడం తర్వాత చేయి పెట్టడం కామన్ అదంటే. దాని వెనుక నేను డైరెక్టర్ కనెక్ట్ అయింది ఏంటంటే వేల వెన్నెలంతా నా వెనుక కూర్చుంది, మీద వాలి వెలుగున్నంత తను వేసే చెయ్యి వెలుగున్నంత మోయం అంటే నేను ఎంత అరే. అంటే ఒక చెయ్యి, ఒక అమ్మాయి నచ్చిన అమ్మాయి వెనకాల కూర్చుంటే వైబు, అలాంటి అమ్మాయి హ్యాండ్ వేయగానే ఆ చిన్న స్పర్శ కూడా చాలా వెయిట్ అయిపోతుంది హార్ట్. మీద వాలి వెలుగున్నంత మోయం అంటే నేను అంత అరరే అన్నప్పుడు నాకు అప్పుడు వచ్చారు బ్రో పొయిటిక్గా మన పున్నచారి గారు గుర్తొచ్చారు. ఏం రాశారు బ్రో అనుకున్నా. అక్కడ కెమెరా ముందు కూర్చొని చూసినప్పుడు వా రెగ్యులర్ షాట్ అది. అంటే చాలా సినిమాలో మనం చూసే షాటే, చాలా లవ్ స్టోరీస్లో చూసే షాటే. బైక్ ఎక్కడ అమ్మాయి చేసేది పట్టుకోవడం రెగ్యులర్ షాటే. కానీ ఎక్కడ మారిందంటే ఆ పదాల వల్ల దాని వాల్యూ మరి. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మనోడు, చేసిన వెంటనే ప్లే చేయండి. చేసిన వెంటనే మీద వాలి వెలుగునంత అన్నప్పుడు ఆ మీద వాలిన చెయ్యి అదే. అంటే రెగ్యులర్ షాటే అనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు బ్రో లవ్ ఎప్పుడు యూనివర్సల్ బ్రో. లవ్లో మనం అమ్మమ్మ తాత లవ్ ఒకటే, కానీ చెప్పే విధానం వేరు. మన మమ్మీ డాడీ లవ్ ఒకటే, వాళ్ళ జనరేషన్ లవ్ చెప్పే విధానం వేరు. మన లవ్ కూడా ఒకటే, కానీ ఇప్పుడు జనరేషన్ చెప్పే లవ్ వేరు. మన తర్వాత కూడా లవ్ ఒకటే, కానీ చెప్పే ప్రాసెస్ మారిపోతుంది. కానీ టీనేజ్లో కూడా మనం కూడా ఫేస్ చేస్తుంటాం కదా. సో ఎప్పుడు బైక్ ఎక్కడ, ఒక అమ్మాయి బైక్ ఎక్కడం ఎప్పుడు ఎమోషనే మనకి. సో అది అక్కడ సూపర్. ఇప్పుడు ఈ డైలాగ్స్ మీరు యాడ్ చేస్తారా బ్రో? డైరెక్ట్ లేదు, డైరెక్టర్ గారు ఆల్రెడీ. ఎందుకంటే కథ, దీని తర్వాత కథ ముందుకెళ్ళాలంటే జాబిల్లి తరచుగా ఇంటికి వస్తుంది, ఇంట్లో వాళ్ళు తెలియకుండా వస్తుంది. అది కూడా వీళ్ళ నాన్నకి తెలియకుండా, వీళ్ళ నాన్న దాచేస్తారు, కరెక్ట్ నాన్న వచ్చి వెళ్ళిపోతారు. సో ఇది కథపరంగా ఇది రావాలి. ఇప్పుడు ఆకాశం తాకాలని ఉందా అనేది మనం ప్లాన్ చేసిన షాట్. ఏది రోప్ వేలో వెళ్ళింది అంతా, అక్కడ నించొని మాట్లాడింది క్యాజువల్గా రోడ్ తెలుస్తుంది కదా, ఒక ఎక్స్ట్రా షాట్ అనమాట అంతే. అంటే నార్మల్ నించొని మాట్లాడండి, అది వాడితే వాడదు, ఎందుకంటే వెనక స్మోక్, ఆ రోడ్ అంతా బాగా తెలుస్తుంది కదా అనేసి. ఇక్కడ క్రెడిట్ అంతా కూడా మన జగదీష్ గారు. లేదు, జగదీష్ గారు ఎట్లాగో ఉన్నారు హీటర్. మన శ్రీనివాస్ సార్ గారు
ఆయనకి ఎందుకంటే ఆయన కొన్ని పోర్షన్స్ దగ్గర నేను ఎంత కంపోజ్ చేసినా ఎంత అనుకున్నా కూడా కొన్ని పోర్షన్స్ దగ్గర ఆయన ఎడిట్ బ్రిలియన్స్ మనకు వర్కౌట్ అయిందనమాట. సో అది అండ్ ఇప్పుడు ఎక్కడైతే పాజ్ అయిందో బ్రో మీరు గమనించండి, ఒకవైపు అంతా సిటీ, ఇంకోవైపు సముద్రం. ఇది కైలాసగిరి పైన పాయింట్. ఇప్పుడు మీరు అక్కడ గమనిస్తే జాబిలి వైపు అంతా సముద్రం ఉంది, చందు వైపు అంతా సిటీ ఉంది. అవి రెండు ఒకటవ్వవు, ఒకటైనట్టుగా అనిపిస్తాయి ఇక్కడ నుంచి అనే సెన్స్లో పెట్టిన షార్ట్ అది. బేసిక్గా మీరు ఇప్పుడు వైడ్ అది ఉండదు, ఇలా వెళ్ళిపోద్ది వైడ్. కానీ మీరు ఆ ఫ్రేమ్ అలా చూడండి, జాబిలి వైపు అంతా సముద్రం ఉంది, చందు వైపు అంతా సిటీ ఉంది. అవి రెండు కలవు, కానీ ఇక్కడ నుంచి చూసి కలిసి అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అక్కడ నుంచి అమ్మాయి తను పెట్టుకుని టిఫిన్ బాక్స్ నుంచి ఫుడ్ తినిపిస్తుంది. సో ఫుడ్ తినిపిస్తున్నప్పుడు అక్కడ ఒక ఎమోషన్ ఉంటుందంటే బ్రో, మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు కానీ మనం తినిపిస్తున్నప్పుడు వాళ్ళు నోరు తెరుస్తుంది తెలియకుండా అంటారు. సో అక్కడ ఆ డీటెయిల్ తీసుకున్నాం అనమాట. అమ్మలాగా తినిపిస్తా అంటే అది ఎమోషనల్ అవుతూ ఉంటాడు, కానీ తినిపించినప్పుడు ఈ అమ్మాయి కూడా అని అంటూ ఉంటుంది. రెగ్యులర్ ఎమోషన్, అమ్మాయి తినిపించే రెగ్యులర్ ఎమోషనే, కానీ దాంట్లో వాళ్ళ ఇన్నోసెన్స్ పట్టుకొని కంపోజ్ చేస్తుంది అనమాట. అని అంటది. అక్కడ మన రోషన్ ఎక్స్ప్రెషన్ అదిరిపోతుంది. ఇప్పుడు బ్రో అక్కడ రోషన్ ఎందుకు మెచ్చుకోవాలంటే, ఒక అమ్మాయి ఫింగర్స్ తగిలినప్పుడు లుక్ ఇస్తే అది రెండు విధాలుగా వెళ్తుంది. ఒకటి అంటే ఇదేంటి ఇలా చూస్తున్నాను అంటే ఒక ఎమోషన్ వేరు. ఇప్పుడు ఏమంటాం బ్రో, అదొక బ్యాడ్ లుక్ గుడ్ లుక్ ఉంటుంది కదా, అదొక బ్యాడ్ లుక్ పడింది అనుకో నాకు అని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈడేమో చేస్తాడనే క్యారెక్టర్ మీకు వెళ్ళిపోతుంది. అంటే చందు ఈ క్యారెక్టర్ కానీ ముద్ద పెడుతున్నప్పుడు ఆ అమ్మలాగా చూశాడు, అంత పాజిటివ్, అంత మనం చెప్పడం ఓకే బ్రో, కానీ ఆర్టిస్ట్ చేయడం గొప్ప విషయం. సో రోషన్ అక్కడ బ్రిలియన్స్ అనమాట. చిన్న స్మైల్, అమ్మని చూసినట్టుగా, లేదంటే లైఫ్ షేర్ చేసుకుంటున్న అమ్మాయిని చూసినట్టుగానే చూశారు, కానీ ఆ కళ్ళలో ఎక్కడ ఇంకో లుక్ బ్యాడ్ లుక్ లేదు. కానీ ఫింగర్స్ కానీ ఆ లుక్లో ఏదైనా ఉంటే మొత్తం మారిపోద్ది. కరెక్ట్. మీకు ఇందాక చెప్పడం మర్చిపోయారు బ్రో, గుర్రం షాట్ ఉంది కదా, గుర్రం షాట్లో కూడా బేసిక్గా ఫస్ట్ ఇనిషియల్ ఐడియా అమ్మాయి ముందు కూర్చోవాలి, అబ్బాయి వెనక కూర్చోవాలి. ఓకే, కింగ్ క్వీన్ లాగా. కానీ మనకేంటంటే అమ్మాయి ముందు కూర్చుంటే బాడీ అంతా బౌన్స్ అవుతూ ఉంటుంది, సో అది బ్యాడ్ అయిపోతుంది. సో జాబిల్ క్యారెక్టర్ అది కాదు. సో మళ్ళీ అందుకే అమ్మాయిని వెనక కూర్చోబెట్టి అప్పుడు అబ్బాయి ముందు కూర్చొని అలా చూస్తూ ఉంటుంది. సో ఏం లేదు, గుర్రం బాడీ మూమెంట్కి అమ్మాయి బాడీ కూడా కలిగితే బ్యాడ్ అయిపోద్ది కదా. సో విజువల్లీ అంత క్యారెక్టర్ మళ్ళీ అవుట్ ఆఫ్ అయిపోతుంది అనే సెన్స్లో అమ్మాయి వెనక కూర్చోబెట్టాం. అది చిన్న డీటెయిల్ అంతే, ఏం లేదు. నెక్స్ట్ బ్రో, నెక్స్ట్ ఇప్పుడు బేసిక్గా ఈ షార్ట్ రెయిన్లో మబ్బులన్నీ కొమ్మలై పువ్వుల్లా వాడితే అది లిరిక్ చేస్తున్నాం. ఓకే, వెనక ట్రైన్ వస్తుంది సార్. అవును, ఆ ట్రైన్ అప్పటికప్పుడు వస్తుంది. ఆ ట్రైన్ రాకపోయినా పర్లేదు, మనం నెక్స్ట్ షిప్కి వెళ్ళిపోవాలనే సెన్స్లో పట్టాల మీద చందు కూర్చుంటాడు, జాబిల్లి చిన్నితో వాళ్ళ వర్షంలో నెమ్మెల్లాగా ఆడుతున్న సెన్స్లో పెట్టాడు. కానీ ఇక్కడ మన డిఓపి గారి ఇదేంటంటే డిఓపి గారి బ్రిలియన్స్, కరెక్ట్గా ఆ ట్రైన్ వచ్చే టైంకి షాట్ పెట్టారు. అంతకుముందు షాట్ ఓకే అయిపోయింది, యాక్చువల్లీ ట్రైన్ వచ్చాక మళ్ళీ చేసాం షాట్ వైడ్ మాత్రం. అంటే క్లోజెస్ అంతా అయిపోయాయి, వైడ్ ట్రైన్ వస్తుందని మళ్ళీ పెట్టాం. సో ట్రైన్ వస్తుంది వెనక, ఇంకా ఆల్మోస్ట్ మనం చూస్తే ఇంకా లెగడేంటి ట్రైన్ గుద్దేస్తుందా అనే ఫీలింగ్ వస్తుంది. అక్కడెక్కడి నుంచి వస్తుంది ట్రైన్, అది పట్టుకొని ట్రైన్ వెనకాల వస్తుంది, వర్షం పడుతూ ఉంది, చందుకు కూర్చొని జాబిల్ని చూస్తూ ఉంటాడు, జాబిల్ కోసం లేచి ఆడుతూ ఉంటాడు. సో అది ఆ ట్రైన్ కోసం అది యాక్సిడెంటల్గా అంటే మనం అనుకున్నప్పుడు రాలా, ఎప్పుడైతే షార్ట్ ఓకే అని తర్వాత వచ్చింది మళ్ళీ అది, అప్పుడు మళ్ళీ క్యాప్చర్ చేసాం. లిరిక్లో సెన్స్ ఉంది బ్రో. ఓకే, ఉన్నాయా బంధించే దారాలు, బంధించే దారం అంటే మంగళసూత్రం. సో ఆ లిరిక్ పట్టుకొని ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, ఆ లిరిక్ని పట్టుకొని ఒక కంప్లీట్ ఒక మ్యారేజ్ ఎపిసోడ్ అంతా, ఒక మ్యారేజ్ సీక్వెన్స్ అంతా ప్లాన్ చేసుకున్నాం. తర్వాత చూస్తే అదే మెయిన్ ప్లాట్ లాగా, అంటే ప్లాట్కి మ్యాచ్ అయింది. మెయిన్ మనంతా కిటిల్గా రాకపోయినా మెయిన్ ప్లాట్ అదే కాబట్టి దాన్ని డిస్కస్ చేయకూడదు అనే సెన్స్లో మన డిస్కషన్ వచ్చింది. కానీ చాలా ఫన్ ఉండే బ్రో ఆ రోజు. అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి రాలితే, అది షార్ట్ చూడండి.
ఫోన్లో తన జాబిల్లి, వెనకాల ప్రపంచం జాబిల్లి. సో రెండు పక్క పక్కన పెట్టి చూస్తే నా జాబిల్ కన్నా నువ్వు ఎక్కువ అనే ఎమోషన్, ఆ టీనేజ్లో ఉండే ఎమోషన్. కరెక్ట్. నేచర్ చందమామతో పోల్చుకుని తన అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని చూసుకోవడం, అది బ్రో స్టార్ట్. అంటే 6 తర్వాత అమ్మాయి ఉండదు, 6 తర్వాత కూడా అమ్మాయి ఆలోచనలు ఉంటాయి కదా, అమ్మాయిని చూడాలనిపిస్తే ఎలా చూస్తాడు. సో అక్కడ నుంచి ఒక చిన్న ఐడియాతో వచ్చిన ఐడియా అనమాట. చెప్పాలి సార్, దీని గురించి మెయిన్ మేము అందరం వెయిటింగ్ అసలు. అది బేసిక్ ఏంటంటే మీరు గమనిస్తే మాంటాజ్ పడుతూ డాన్స్ పడుతుంది. నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను బ్రో. అంటే నా పక్కన కాలేజ్ గ్రూప్ అంతా ఉంది, వాళ్ళు అరిచేది ఏంటంటే ఏదో ఒకటి చూపియండి రా, డాన్స్ అన్నా చూపియండి, సీన్ అన్నా చూపియండి, ఎందుకు మేము వచ్చింది మూమెంట్ కోసం అని లిటరల్లీ అరుస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఒకటి ఏంటంటే, మీకు ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది కదా, 70mm ముందు మూమెంట్ వస్తూ ఉంటే ముందు వీళ్ళు ఆడుతూ ఉంటారు, దాన్ని రెడీ ఉంటాడు వాడు. అక్కడ రీల్ పట్టుకొని రెడీగా ఉంటే వాడు ముందే రెడీగా ఉంటే రెడీ కథలన్నా చెప్పాను కానీ అక్కడ సీన్ వస్తుంది, వీడు గట్టిగా అరిచాడు. నేను పక్కనే ఉన్నా, నేను జస్ట్ నార్మల్గా వస్తున్నాను, నేను జస్ట్ హ్యాపీ ఫీల్ అవుతున్నా, ఏ వావ్ మూమెంట్ కోసం వచ్చిన ఉన్నారా ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ఇన్స్టాలో చాలా ట్రెండ్ అయిన తర్వాత మూమెంట్ కోసం ఒక బ్యాచ్ అంతా వెయిట్ చేస్తుంది, సినిమాలో ఎక్కడ ఉంటుందని. ఇది వచ్చింది బ్రో, బీచ్ మూమెంట్ అయ్యండ్రా అని ఇట్లా పదాలు వస్తున్నాయి, వెనకాల నుంచి వస్తున్నాయి. బీచ్ పట్టింది బ్రో, ఒక్కసారిగా ఓ అని అరిచారు. ఇంకా కొరియోగ్రాఫర్కి ఏం కావాలి బ్రో, కొరియోగ్రాఫర్కి ఏం కావాలంటుంది. నేను మరి అది కూడా నేను సినిమా చూసింది సెకండ్ షో రాధికా థియేటర్ అంటే ఈసీలో, రాధికా థియేటర్లో నేను సెకండ్ షో చూస్తున్నా. ఆ టైంలో కొంతమంది టీనేజర్స్ అందరు కలిసి, ఆ టైంలో ఫుల్ హౌస్ఫుల్ సినిమా, ఆ టైంలో కూడా హౌస్ఫుల్ చూస్తుంటే బీచ్ మూమెంట్ వేయండి, బీచ్ స్టెప్ వేయండి అని అరుస్తున్నారు. బీచ్ మూమెంట్, బీచ్ స్టెప్, బీచ్ డ్యాన్స్, కథలని చెప్పారు. ఇట్లా వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు అంటున్నారు, ఇట్లా వచ్చి కథలెన్నో చెప్పారు. చూసిన బ్యాచ్ ఓ అని అరిచారు బ్రో. అస్సలు నాకు అర్థం కాలే, నా వెనకాల ముందంతా అట్లా అరుస్తున్నారు. ఒకడు పేపర్ వేసాడు, వీడి ముందు రీల్ చేస్తున్నాడు, వాడు రీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చందు జాబిల్ కదా, జాబిల్ ఇక్కడ ఉంది, చందు కవర్ చేసి వాడు చేస్తున్నాడు. అంటే ఈ లోపల స్క్రీన్లో ఇద్దరు కలిసి చేస్తున్నట్టుగా నేను చూస్తున్నా, పేపర్స్ అని అడ్డం వస్తున్నాయి, రే పేపర్స్ వేయకండి రా అని. అంటే ఒక మూమెంట్కి ఇప్పుడు అది ఆ మూమెంట్ ఎన్టీఆర్ సార్ వేస్తున్నారు, అల్లు అర్జున్ సార్ వేస్తున్నారు, అదేదన్నా రై రారా లాంటి మూమెంటో, లేదా చిక్రీ లాంటి మూమెంటో, లేదంటే నా చోరే ఏదో మై లవ్ ఈజ్ గోన్ లాంటి మూమెంట్లు అయి ఉంటే, అరే స్టార్ ఆడుతుంది కాబట్టి ఆ వైబ్ ఉంది అనుకోవచ్చు. ఎవ్వరు కూడా తెలియదు, అంత ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు కూడా కాదు ఆ టైం. కరెక్ట్, ఆ టైం వరకు అసలు. కానీ ఒక మూమెంట్ రాగానే అసలు నా చుట్టూ అందరు లేచి నించుంటే బ్రో, నేను ఇట్లా కూర్చోన్నా, నేను ఇట్లా చూస్తున్నా ఆల్మోస్ట్ నేను ఇట్లాంటి ఏడిపోతుంది నాకు. అంటే ఎవరు లేరు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఈ మూమెంట్ చూడడానికి. నేను ఇట్లా కళ్ళ నిండా చూస్తున్నా ఇట్లా. ఏంటి అంటే సెకండ్ షో హౌస్ఫుల్ ఉండడం గొప్ప విషయం. నేను బేసిక్గా సినిమా థియేటర్ ఫుల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను బ్రో. థియేటర్ మొత్తం ఫుల్ ఉంది, మనం చేసిన ఒక కొత్త వాళ్ళతో చేసిన మూమెంట్ ఇంతమంది నచ్చిందా. పేపర్స్ అది నేను ఎట్లుంటుంది బ్రో, ఇక్కడ నుంచి నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నుంచి అని లేచారు అందరు ఒక్కసారి. అసలు అందరు నించో ఉన్నారు నా చుట్టుపక్కల, కొంతమంది కూర్చున్నారు, లేస్తున్నారు. ఒక ముసలావిడ ముసలాడు కదా, ఒక 60-58 ఏజ్ ఉంటుంది, చప్పట్లు కొడుతుంది. ఏంటి పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళ పాప ముందే ఆడుతున్నారు. ఒక అక్క అయితే ఇట్లా ఆడిపిస్తుంది కథలు. నాకు అర్థం కాలే అసలు ఏం చూస్తున్నా నేను. 2 o'clock అయినా షో, అది సెకండ్ షోనైనా ఇది. ముసలావిడ చప్పట్లు కొట్టడం ఏంటి, ఒక చిన్న పాపని ఆడిస్తూ ఉంది. ఇంకొక పాప అంట ఆ పాట పెడితే తప్ప మూమెంట్ పెడితే తప్ప తిందంట, ఆమె ఆడిస్తూ ఉంది. పిల్లలు అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. నా ముందే ఎలా చేశారు బ్రో అసలు? మీకు అప్పుడు ఇన్స్టెంట్గా సడన్గా అలా వచ్చేసింది అంటే? సడన్గా నేను లేదు బ్రో, బేసిక్గా ఏంటంటే ఒక స్టెప్ చేయాలని ఉంది. కానీ జగదీష్ బ్రో ఏంటంటే ఆయన గొప్పతనమే, ఈ క్రెడిట్ ఒక స్టెప్ క్రెడిట్ కూడా నేను ఆయనకే ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వలేదు బ్రో ఫస్ట్ థింగ్ నాకు. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ చేశానంటే నేను అప్పుడు కూడా ఆలోచించుకున్నా, అసలు ప్రెషర్ ఇవ్వకుండా మీరు చెయ్యండి మాస్టర్, మీరు బెస్ట్ ఇస్తారులే, మనకు ఒక స్టెప్ కావాలి అంతే అని చెప్పి ఆయన అంత హిట్ అయిన తర్వాత కూడా ప్రీ రిలీజ్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే అది నేను చాలా కరెక్ట్ అయింది ఒక మాట. అరే మూమెంట్ బాగుంది అని చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే మూమెంట్ కాదు, అరే ఇంతేనా మనం కూడా చేయొచ్చు మూమెంట్ అనే మూమెంట్ కావాలి. ఇప్పుడు హుక్ స్టెప్కి సిగ్నేచర్ స్టెప్కి తేడా ఉంటుంది బ్రో. హుక్ స్టెప్కి తేడా ఏంటంటే రెగ్యులర్ ఆడియన్స్ హుక్ అయిపోతారు దానికి, ఇది మనం కూడా చేయొచ్చు అని హుక్ అయిపోయి ట్రై చేస్తారు.
అది సిగ్నేచర్ మూమెంట్. ఇప్పుడు చిక్రీ మూమెంట్ ఉంది, లేదంటే కొన్ని మూమెంట్, ఇప్పుడు ప్యారడైజ్ మూమెంట్ ఉంది, కొన్ని ఉంటాయి టఫ్ మూమెంట్స్ ఉంటాయి, అవి సిగ్నేచర్ మూమెంట్లు, కానీ ఎవరు చేయరు. మనం కూడా చేయొచ్చు అనేది ఒక స్టెప్ బ్రో. చూసి బాగుంది చెప్పలు కూడా వెళ్ళిపోయి సిగ్నేచర్. సో ఆ టైంలో మూమెంట్ ఒకటి చూపించాను బ్రో, ఇది కొంచెం ఇది మరి ఇంత వద్దు బ్రో, జాబిల్ని చెందు అంత ఆర్డరు అంత వద్దా, ఇంకా తగ్గిద్దామా అని చెప్పేసి జస్ట్ హ్యాండ్ లెగ్స్ స్టార్ట్ చేసాం, వచ్చేసింది. తర్వాత ప్రేమలో ఇది అందరూ ఆడతారు బ్రో. మన ఫాదర్ మన మదర్ ఇదే బేసిక్. సో బేసిక్ స్టెప్స్తోనే దీంట్లో మనం ఏదన్నా మ్యాజిక్ చేయాలి. చందు జాబిల్ని బేసిక్ ఆర్డినరీ పీపులే మనలాగే ఆడుతున్నారు, మనం కూడా ఆడొచ్చు అనే ఫీలింగ్ తెప్పియాలి అనే సెన్స్కి వచ్చినప్పుడు కొంచెం మూమెంట్ వెళ్ళారు వచ్చారు ఇద్దరు కలిసి. మళ్ళీ ఇంకోటి బ్రో, ఆ మూమెంట్ ఇలా పెట్టడం కారణం కూడా ఏంటంటే ఎదురు బొదురు ఆడితే ఆ లవ్ సాంగ్ ఒక మెచ్యూర్డ్ కపుల్ ఆడిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే వీపు టచ్ చేసి చూసుకొని ఆడుతున్నారు. సో మళ్ళీ తిరిగి ఇది మాకు దూరంగా వెళ్ళిపోతున్నారు. సో ఎక్కడ వల్గర్గా లేదు, పొయిటిక్గా ఉంది, తెలిసిన మూమెంటే, కొత్త మూమెంట్ ఏం కాదు. నేనే చెప్తున్నా, అది కొత్త మూమెంట్ కాదు. ఆ టైంకి మన చందు జాబిల్లి ఆడుతున్నప్పుడు మనం కూడా ఆడొచ్చు అనే ఫీలింగ్ తెప్పించే మూమెంట్, అంతే అంతే. సూపర్. ఇంత సాంగ్ అయిన తర్వాత అక్కడ శివాజీ గారు లుక్ వస్తున్నప్పుడు భయం అయితే ఉంటుంది ఆడియన్స్ అందరికీ, అయ్యో చూసాడా. నేను లిటరల్లీ థియేటర్లో ఇది మొత్తం కట్లు చూసినప్పుడు నేను సాంగ్లో చూశాను. కానీ సినిమా మొత్తంలో సినిమా టైంలో చూసినప్పుడు శివాజీ గారు కట్టబడితే కథ తెలిసిన నాకు కూడా ఒక నిమిషం భయమైంది నాకు కూడా. ఆ ఇది మంగపతి క్యారెక్టర్ చూడగానే భయమైంది. సో ఆ క్యారెక్టర్ అవన్నీ బాగా ఒకటే బ్రో. కాదు, ఒక సినిమాలో ఒక సాంగ్ హిట్ అవ్వడం వేరు, సాంగ్తో పాటు స్టెప్ హిట్ అవ్వడం వేరు కదా. వేరు, అవును. బట్ ప్రేమలో సాంగ్ హిట్ అవుతుంది అనే దానికన్నా సాంగ్లో ఉన్న స్టెప్ కూడా హిట్ అవుతుందని మీరు ఎలా తెలుసుకున్నారు? ఫస్ట్ మీకు ఎలా రియలైజ్ అయ్యారు? రియలైజ్ అయిన బ్రో, సీరియస్ చెప్తున్నా బ్రో. చాలా చాలా ఆపర్చునిటీ మిస్ అయ్యి, చాలా ఎఫర్ట్స్ పెట్టి అవి కూడా మిస్ అయ్యి, నమ్మక ఇవంతా ఇవంతా అయిన తర్వాత ఏదో చిన్న చితక సాంగ్స్ చేసుకుంటూ మన వరకు వచ్చింది మనం అడిగి చేసుకుంటూ తక్కువ అమౌంట్ ఎక్కువేమో చేస్తూ వస్తున్నప్పుడు ఒక సాంగ్ వచ్చినా కూడా మనకు జడ్జ్మెంట్ ఉండదు ఒక్కోసారి. ఇది కూడా అంతే ఎఫర్ట్ పెట్టి చేద్దాం, వర్కౌట్ అయితే హ్యాపీ. అంటే ఎఫర్ట్స్ మారట్లే, అదే ఎఫర్ట్స్. అంటే దీనికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంతకన్నా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాం అన్ని సినిమాల్లాగే. మీరు అన్నట్టు ఇప్పుడు కోర్టుకి స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ ఎఫర్ట్. జస్ట్ అక్కడ జరిగిన మంచి ప్రాసెస్ ఏంటంటే లొకేషన్ రెక్కి టైంలో మౌంటర్ డిస్కస్ చేయడం, హుక్ స్టెప్కి అలా ఉండాలి ఇలా ఉండాలని ప్రెజర్ ఇవ్వకపోవడం, అండ్ దెన్ ఆర్టిస్టులు అంతే బాగా పర్ఫామ్ చేయడం. మనం ఎంత చేసినా ఆర్టిస్ట్ పెట్టి చూపించాలి. చందు జాబిల్లి అంత బాగా చేయడం వల్లే మనకు పేరు వచ్చింది. అండ్ అందరూ చేయడం, అందరూ ఈజీగా మాకు కూడా వచ్చి మేము కూడా చేసేస్తాం అనే సెన్స్లో చేయడం. ఇప్పుడు చిలక కూడా అలాగే చేస్తున్నా. చిలక అయితే నాకు కోర్టుకి మించి ట్యాగ్స్ బ్రో. చిలక కొలాబరేషన్స్ ట్యాగ్స్ నాకు బేసిక్గా ఇన్స్టాగ్రామ్ వాడడం తెలియదు బ్రో. ఇప్పుడు నాకు కోర్టు తెలిసింది, ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయింది. ఈ ట్యాగ్లు, ఈ నోటిఫికేషన్స్, ఈ దాని ఏమంటే కొలాబరేషన్స్, మెన్షన్స్, స్టోరీలు అసలు ఎన్నో వస్తున్నాయో చిలకకి. సో కోర్ట్ తర్వాత మళ్ళీ చిలక కూడా అలాగే వర్కౌట్ అయింది. కానీ కోర్ట్ ఎవర్ గ్రీన్ బ్రో. బట్ ప్రేమలో అనేది మీ సాంగ్ స్టెప్ నాని గారి నుంచి ఇంట్లో ఉన్న నానమ్మల వరకు అందరితో అందరు చేస్తారు. ఈ బెస్ట్ మూమెంట్ ఏముండిపోయింది ప్రేమలో బ్రో? ప్రేమలో మొత్తంలో బెస్ట్ మూమెంట్ చెప్పాలంటే బ్రో, ప్రీలీజ్కి నేను ఉన్నా, సక్సెస్ మీట్కి నేను లేను. సక్సెస్ మీట్లో నేను వేరే షూట్లో ఉన్నా, ఇంకా షూట్కి వెళ్ళిపోవాలి. కానీ సక్సెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఈవినింగ్ షూట్ ప్యాక్ అయిన తర్వాత నేను అలా ఐప్యాడ్ పెట్టుకొని చూస్తూ ఉన్నా. నేను అసలు ఎంత ఎమోషనల్ అయిన మూమెంట్ ఏంటంటే, ఒక రూమ్లో రాజమండ్రిలో కూర్చొని చూస్తున్నప్పుడు నాని గారు మూమెంట్ ఆడుతున్నారు. నాని గారు ఈశ్వర్ మాస్టర్ నా గురించి మాట్లాడుతున్నారు. సక్సెస్ ఎక్కడంటే బ్రో, మనం లేనప్పుడు కూడా మన గురించి మాట్లాడుతున్నారు చూసారా, అది సక్సెస్ బ్రో. ఆ రోజు దర్శి అన్న, నాని గారు, డైరెక్టర్ గారు, ప్రొడక్షన్ అందరూ ఆల్మోస్ట్ ఎవరెవరు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, పూర్ణాచారి గారు, సుమ గారితో మూమెంట్ చేశాను నేను. మీరు ప్రీలీజ్ ఈవెంట్లో అది చాలా వైరల్ అయింది. సో మనం లేనప్పుడు కూడా మన పనిని గుర్తించి మనం సినిమాకి హెల్ప్ అయిన దాని గురించి గుర్తుపెట్టుకొని మనం లేనప్పుడు మాట్లాడతాం కదా బ్రో, అది సక్సెస్ బ్రో. కోర్టుకి నాకు అది మిగిలిపోయింది బ్రో. కోర్టుకి నేను లేనప్పుడు బేసిక్గా తెలిసే బ్రో, ఇప్పుడు సొసైటీలో కానీ ఇండస్ట్రీలో కానీ మనిషి కనబడితేనే మనకు గుర్తుంటాం. వాళ్ళు తప్పు కాదు అది, ఎందుకంటే వాళ్ళకున్న చిన్న టెన్షన్లో ప్రెషర్లో చూడగానే మాట్లాడతాం. కానీ దీంట్లో ఏంటంటే మనం లేకపోయినా మన పాట గురించి, మన మూమెంట్ గురించి, మన థ్యాంక్స్ చెప్తూ అంతమంది విష్ చేసినప్పుడు
కళ్ళు నీళ్ళు వచ్చేప్పుడు అలా చూసి పక్కన పడేసి అలా పడుకున్నాం. ఏ ఈ అమ్మ ఇంకేం కావాలరా, మనం లేనప్పుడు మన గురించి మాట్లాడుతున్నారు. యా సో అని అనిపించింది. సో అది గుర్తుండిపోయే మూమెంట్ ఎప్పటికైనా. థ్యాంక్ యూ సో మచ్.